ఈశాన్య రాష్ట్రాల్లో వరద బీభత్సం కొనసాగుతూనే ఉంది. అసోం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో భారీ వర్షాలకు అతలాకుతలం అవుతున్నాయి. లక్షల మంది వరద గుప్పెట్లో చిక్కుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలకు చనిపోయిన వారి సంఖ్య 36కు పెరిగింది. అసోంలో 11 మంది, అరుణాచల్లో 10 మంది చనిపోయారు. అసోంలో 22 జిల్లాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. 5.5 లక్షల మంది ప్రభావితమైనట్లు అధికారులు వెల్లడించారు. సహాయ పునరావాస చర్యలు చేపడుతున్నారు. సీఎం హిమంత బిశ్వ శర్మ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. రాష్ట్రంలో బ్రహ్మపుత్ర సహా 7 ప్రధాన నదులు ఉప్పొంగుతున్నాయి. దీంతో పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇళ్లు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మణిపూర్లో పరిస్థితి అత్యంత దయనీయంగా కనిపిస్తోంది. ఈస్ట్ ఇంఫాల్ జిల్లా పూర్తిగా వరద గుప్పెట్లో చిక్కుంది. భారీ వర్షాలు, వరదలకు 10,000 ఇళ్లు ధ్వంసం అయ్యాయి. 56,000 మందిపై వరద ప్రభావం పడింది. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ బలగాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. హెలికాప్టర్స్తో బాధిత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి ఎమర్జెన్సీ బృందాలు. మరోవైపు సిక్కింలో కొండ చర్యలు విరిగిపడి ప్రధాన రహదారులు మూతపడ్డాయి. దీంతో వందల మంది పర్యాటకులు రిమోట్ ఏరియాల్లో చిక్కుపోయి ఇబ్బందులు పడుతున్నారు. అటు మిజోరాం, మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్లో కూడా భారీ వర్షాల కారణంగా పలువురు మరణించారు.